హలో అందరికీ. ఈరోజు మన కిచెన్‌లోనే ఎగ్ లేకుండా ఆమ్లెట్ కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోతుంది. మరి ఎలా చేశాననేది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇలా 4 టమాటాలు తీసుకొనండి బాగా వాష్ చేసుకొని, ఇలాగ నిలువుగా కట్ చేసుకొని అన్నీ నిలువుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా సన్నంగా కట్ చేసుకోవాలండి. ఇలాగా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి సన్నంగా టమాటీలు. ఇలాగ అన్ని టమాటాలని ఇలాగే కట్ చేసుకోవాలి. దీనిపైన లోపల ఉంటుంది కదండి, అది అనేది వైట్ది కట్ చేసేవాళ్ళండి. బొడ్డు పార్ట్ అనేది అది ఉండడం వల్ల చాలామందికి స్టోన్స్ ఉండిపోవడం వల్ల అవుతున్నాయండి. అవి కట్ చేసేవాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడేంటో మనం మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లోన ఈ టమాటా ముక్కలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం వేసుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ టమాటాలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 టమాటాలు కట్ చేసుకోయాను. ఇలా కట్ చేసుకునేవి మిక్సీ మనం పట్టుకోవాలండి చాలా మెత్తగా. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, చాలా మెత్తగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోనే 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. అరకప్పు బియ్యం పిండి అండి. అంటే అరకప్పు అంటే ఒక 4 స్పూన్లు అండి బియ్యం పిండి. ఇలా తీసుకున్నాం కదండి, ఇందులోనికి 1 కప్పుడు నేను కొలతతో తీసుకున్నాను. 1 కప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలండి. 2 పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర తురుము ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను కొత్తిమీర తురుము ఇలా వేసుకోయాను. ఇలా వేసుకున్నాం కదండి, దీనికి తగినట్టుగా చిటికెడంత సాల్ట్, కొంచెం పసుపు, కారం, చిటికెడంటూ సోడా అండి. సోడా కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంచెం వేసుకున్నాను ఇందులోనికి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకోం కదండి టమాటో పేస్ట్ని. 1 కప్పుడు టమాటో పేస్ట్ అందులో వేసుకొని సగం టమాటో పేస్ట్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, స్పూన్తోని మొత్తంని కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోనికి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పలచగా చేసుకోకండి. ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తాన్ని. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వాటర్ వేసుకొని కలుపుకున్నాను. చూడండి ఇలా కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా. ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఆమ్లెట్ లాగా మొత్తము అది బాగా వేసుకొని, ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని దాన్ని అది బాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని ఇంకో వైపు బాగా కాల్చుకోవాలండి. మూత పెట్టుకొని అది బాగా కాలుతుంది చూడండి. ఇప్పుడు చూడండి నేనైతే స్కిప్ చేస్తానండి వీడియో, అందుకని చూపించలేకపోయాను. ఇలాగ బాగా వచ్చిందండి ఆమ్లెట్ లాగా. చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకోయాను. ఒక ప్లేట్లోనికి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోనండి. చిన్నగా 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని తురుములా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి, ఇది బాగా 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి
పోపు దినుసులు కూడా వేసుకున్నానండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. పోపు దినుసులు ఉంటే పోపు దినుసులు వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ బాగా వేగించాలి. ఇలా వేగుతున్నప్పుడు మనము చిటికెడంత పసుపు అనేది ఇందులో వేసుకోవాలి. వేగుతున్నప్పుడు ఇప్పుడు బాగా వేగింది కదండి, చూడండి. ఇప్పుడు మనము టమాటో పేస్ట్ అనేది మనం పక్కన పెట్టుకోం కదండి సగము, ఆ పేస్ట్ అనేది అందులో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలాగా మొత్తం కలిసినంత కలుపుకొని బాగా ఆయిల్ అనేది రిలీజ్ అయినంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా. ఇలా కలుపుకోవాలండి మొత్తాన్ని. ఇందులోనికి మసాలాలు వేసుకుందామండి. కొంచెం కారం నేను వేసుకున్నాను ఇందులోన. సాల్ట్ కొంచెం, ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనికి మళ్ళీ కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకేసారి కలుపుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ లేకపోయినా ఈ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనము కొంచెం వాటర్ అనేది, ఒక కప్పుడు వాటర్ ఇలా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, బాగా దగ్గర పడింది వాటర్ అనేది. ఇలా దగ్గర పడినప్పుడు మనం పక్కన పెట్టుకోయాం కదండి ఆమ్లెట్ ముక్కల్ని, ఆ ముక్కలు అనేది మనం అందులో వేసుకోవాలి. టేస్టీ అయినా మనం వెంటనే ముక్కలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. మీరు కూడా ట్రై చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేయండి. బాయ్ అందరికీ.